సొంత నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డికి షాక్ తగిలింది. మెడికల్, వెటర్నరీ, నర్సింగ్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ కళాశాలలను కొడంగల్ నుంచి దుద్యాల మండలానికి తరలించడాన్ని నిరసిస్తూ వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. ఇవాళ కొడంగల్లో జరిగే బహిరంగ సభకు వెళ్లకుండా నిరసన వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, సునీత, కొడంగల్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డికి షాక్ తగిలింది. కొడంగల్కి ఆయన రాకను నిరసిస్తూ వ్యాపార వాణిజ్య సముదాయాలన్నీ కూడా బంద్ పాటిస్తూ ఉన్నాయి. కొడంగల్ మండలానికి సంబంధించి కొడంగల్ మండలంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ తో పాటు మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్, వెటర్నరీ కాలేజ్, ఫిజియోథెరపీ కాలేజీలను మొదటగా కొడంగల్ మండలంతో ఏర్పాటు చేయాలని నిర్ణయించిన తర్వాత ఇక్కడ భూసేకరణ కూడా పూర్తి చేశారు. కానీ సడన్ గా ఇక్కడి నుంచి మొత్తం ఉన్నటువంటి విద్యా సంస్థలన్నింటినీ కూడా ఇక్కడి నుంచి తరలించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక్కడి నుంచి దుద్యాల మండలంలోని హకీంపేటకు కాలేజీలన్నీ కూడా తరలింపు ప్రక్రియ ప్రారంభమైంది. దీనిని నిరసిస్తూ కొడంగల్ మండల ప్రజలంతా కూడా గత కొన్ని రోజులుగా కూడా నిరసనలు, ర్యాలీలు కూడా తీశారు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఎంకపల్లిలో అక్షయ పాత్ర కిచెన్ ఫౌండేషన్ స్టోన్ కోసం ఆయన కొడంగల్కి వస్తున్నారు. ఆయన రాకను నిరసిస్తూ ఇవాళ వ్యాపార వాణిజ్య సముదాయాలన్నీ కూడా స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. గత 2 నెలల నుంచి కూడా ఈ తరలింపు ప్రక్రియ ఎప్పుడైతే అనుకున్నారో అప్పటి నుంచి కూడా కొడంగల్ అభివృద్ధి పరిరక్షణ ఐక్య కార్యాచరణ కమిటీ పేరుతోటి కొడంగల్ మండలానికి సంబంధించినటువంటి కొంతమంది ఈ తరలింపును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనిపైన కొడంగల్ మండల ప్రజలందరినీ కూడా చైతన్యపరిచారు. ఇవాళ కూడా ఆ కొడంగల్ డెవలప్మెంట్ కమిటీకి సంబంధించి వారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు వ్యాపార వాణిజ్య సముదాయాలన్నీ కూడా స్వచ్ఛందంగా బంద్ పాటిస్తూ ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి రాకను నిరసిస్తూ ఉన్నారు. వీరంతా కూడా ఈ కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధి జరుగుతుంది, సీఎం గా రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఇక్కడ అభివృద్ధి జరుగుతుందని భావించినటువంటి కొడంగల్ మండల ప్రజలకు నిరాశ ఎదురైంది. దీంతో రేవంత్ రెడ్డిపై వీరంతా కూడా మండిపడుతున్నారు. 2 జాతీయ రహదారుల మధ్య ఉన్నటువంటి కొడంగల్ మండలానికి పెద్ద ఎత్తున విద్యా సంస్థలను కేటాయించి వెంటనే వాటిని ఇక్కడ ఏర్పాటు చేయక ముందుకే వేరే మండలానికి తరలించడం పట్ల వీరంతా కూడా రేవంత్ రెడ్డిపై మండిపడుతూ ఉన్నారు. ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ కూడా ఇక్కడే వేశారు. కానీ సడన్ గా ఇక్కడి నుంచి తరలించడానికి సిద్ధమైంది ప్రభుత్వం. హకీంపేట వద్ద పెద్ద ఎత్తున భూసేకరణ కూడా చేసింది. అక్కడికి తరలించాలని నిర్ణయం తీసుకున్నారు. అక్కడికి తరలించడాన్ని ఈ కొడంగల్ మండల ప్రజలంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కొడంగల్ మండలము విద్యా సంస్థలు వస్తే అభివృద్ధి చెందుతుందని భావించామని, కానీ రేవంత్ రెడ్డి వేరే మండలానికి తరలించి కొడంగల్ సంబంధించి అభివృద్ధిని అడ్డుకుంటున్నాడని, ఇక్కడ అభివృద్ధి వికేంద్రీకరణ చేయాల్సింది మొత్తం విద్యా సంస్థలన్నీ ఒకే చోట ఏర్పాటు చేస్తే కొడంగల్ మండలానికి ఒక్క ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కూడా ఉండదని వీరంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా కొడంగల్ అభివృద్ధికి సంబంధించి ఎదురు చూశామని, తాజాగా ఇన్స్టిట్యూషన్స్ ని ప్రకటించి వేరే చోటికి తరలించడం పట్ల కొడంగల్ మండల ప్రజలంతా కూడా రేవంత్ రెడ్డి మీద ఫైర్ అవుతున్నారు. సునీత. రైట్ నరేష్, థ్యాంక్ యూ.